గాంధీ, మోహన్ దాస్ కే గాంధీ. ఒక పిస్టల్, 3 బుల్లెట్లు, పాయింట్ బ్లాంక్. జనాలు శ్రీరామున్న వదలలేదు, సీతను అడవులకు పంపించాడని. మరి గాంధీని ఎలా వదిలేశారు? నేను చిన్నప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు గాంధీ గురించి చాలా జోక్స్ వినేటోన్ని, అడల్ట్ జోక్స్. అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే గాంధీ నిజ జీవితంలో కూడా అలాంటి పనులే చేసేవాడు కాబట్టి. బట్ ఇన్ అ మోర్ డిస్టర్బింగ్ వే. నాథురామ్ గాడ్సే ఒక స్ట్రాంగ్ నేషనలిస్ట్. గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది? ముస్లిం గుంపులు హిందూ మైనారిటీస్ వాళ్ళని అటాక్ చేసి, చంపేసి, రేపులు చేసి, ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేసి హిందువులని దోచుకొని తగలెట్టేశారు. గాంధీ అక్కడికి వెళ్ళి శాంతి శాంతి అన్నాడు కానీ ఏం చేయలేకపోయాడు. అప్పటిదాకా చేసిన నాన్ వైలెన్స్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. కంట్రీ ప్రాబ్లమ్స్ని తన సెక్షువల్ స్ట్రగుల్స్తో లింక్ చేసి ఒక 77 ఏళ్ల ముసలాడైన గాంధీ ఒంటి మీద బట్టలన్నీ విప్పేసి తనతో పాటు ఒక 18-20 ఏళ్ళ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి తన బట్టలు మొత్తం విప్పించేసి ఒకే రూమ్లో ఒకే బెడ్ మీద పడుకోబెట్టుకొని గాంధీతో ఉన్న అసోసియేట్స్ అందరూ ఈ హైట్స్ ఆఫ్ మ్యాడ్నెస్ని ఖండించారు. కావాలంటే ప్రూఫ్గా మీ అందరూ వచ్చి చూసుకోండి అన్నాడు. అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు, తన సొంత మేనకోడలు మను గాంధీ. గాంధీకి ఆల్రెడీ పెళ్ళయి కస్తూర్బా అనే వైఫ్తో 4 పిల్లల్ని కన్నాడు. కాదు, చంపేశాడు. హిందూ కమ్యూనిటీ అప్పుడే కన్ఫ్యూజ్ అయింది. నువ్వు చేస్తుంది తప్పు, నీ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఈ అమ్మాయిల జీవితాలు ఎందుకు పాడు చేస్తున్నావు అని. హిందూ ముస్లిం యూనిటీ పోయి హిందూ ముస్లిం పార్టీషన్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఫ్రీడమ్ స్ట్రగుల్ని తీసుకుపోయి రిలీజియస్ పాలిటిక్స్లో కలిపేశాడు. పాకిస్తాన్కి 55 కోట్లు ఇచ్చే వరకు నిరాహార దీక్షలు చేశాడు. అంత ప్రేమ అంటే పాకిస్తాన్ మీద నాకు అర్థం కాదు. హిందూస్ని అటాక్ చేసినందుకు ప్రైజ్ మనీయా, లేదా ఇంకా అటాక్ చేయడానికి సపోర్టా? హిందూ అటాక్స్ మీద నీతులు కక్కిన గాంధీ ముస్లిం వైలెన్స్ని మాత్రం జస్టిఫై చేశాడు. నాన్ వైలెన్స్ ప్రవచనాలు చెప్పే మనిషి వార్కి సపోర్ట్ చేస్తున్నాడు. అహింస ఒక సైడు, ఆర్మీ రిక్రూట్మెంట్ ఇంకో సైడు. ఇండియా ఏమో రక్తంతో తడిసిపోయింది. పాకిస్తానీ ముస్లిమ్స్ వచ్చి హిందువులందరినీ చంపేసినా కూడా మనం అస్సలు ఎదురు తిరగద్దు, వీలైతే ప్రాణాలు అర్పించేద్దాం, అందరూ చనిపోయిన తర్వాత ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనే ఒక ముద్ద నష్టపు ఆలోచన గాంధీ అహింసకి రిజల్ట్గా మొత్తం హింసే జరిగింది. ఫ్రీడమ్ ఫైట్లో చనిపోయిన ప్రతి భారతీయుడి చావు వెనుక గాంధీ వెన్నుపోటే ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ వర్షన్ ఆఫ్ గాంధీని టెక్స్ట్ బుక్స్లో పెట్టారు. గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంట. ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ టైటిల్ డెఫినెట్గా ఇవ్వలేదు. నాథురామ్ గాడ్సే, ఇంకెంతకాలం హిందువులని శాంతి అనే పేరుకి బలిస్తావు? గాంధీ ఇన్ఫ్లుయెన్స్ పోతేనే భారత్ ఒక హిందూ రాష్ట్రంగా గట్టిగా నిలబడుతుంది.